శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. గురువు అనుగ్రహం ఒకటి చక్కగా ఉంది. మీకు గురువు అనుగ్రహంతో ఏదైనా సాధించగలం అన్న ఆలోచన పట్టుదల ఎక్కువగా ఉంటుంది. బంధువర్గంలోనూ ఇటు ఉద్యోగంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఈర్ష్యోద్వేషాలు ఉండే అవకాశాలు గోచరిస్తుంది. మీరు బాగా సంపాదిస్తున్నారని, బాగా ఎదుగుతున్నారని ఇవన్నీ ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అయితే ఒక్కొక్కసారి సొంత నిర్ణయాలు కూడా వికటించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. కాబట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకున్న 10 మంది సలహాలు తీసుకుని ఏది మంచో ఏది చెడో జీవిత భాగస్వామితో సలహా తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా స్థిర చరాలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంటుంది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కుజుడు వీరికి అంత బలంగా లేదు. అదేవిధంగా ద్వితీయాధిపతి బలంగా ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి గురువు బలంగా ఉన్నారు. కాబట్టి ధనం పరంగా విద్య పరంగా మంచి అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. మీరు కోరుకున్న సీట్ ఏదైతే ఉందో అది వారం లభించే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం, సినీ కళారంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడదాం అనుకుంటారు. అది ఏదో రకంగా మధ్యలో అడ్డు రావడం ఇబ్బందికరమైన ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు చేసుకోండి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపై శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. స్పైన్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏది అయినప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఒక 50% అనుకూలంగా ఉంటాయి, 50% ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఎంతవరకు కరెక్టా కాదా అని 10 మంది సలహాలు తీసుకుని దాంట్లో ఏది మంచో కరెక్టో కాదో తీసుకుని ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామృతులతో దీపారాయణ చేయడం చెప్పదగినది. అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి అమ్మవారికి కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం చక్కగా అష్టోత్తంతో పూజించండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో సుఖశాంతులుగా ఉంటారు. ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు ఏవైతే ఉన్నాయో చక్కటి ఫలితాలు ఇస్తాయి. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగాని, మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నా పరిజ్ఞానం సంఘటించే మేరకు
ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.